హైదరాబాద్ లంగర్ హౌస్లోని హోటల్ గ్రాండ్ లాడ్జ్లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యాన్కు ఉరివేసుకున్న స్థితిలో ఉన్న రేణుక అనే 26 ఏళ్ల యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరిఫ్ అనే యువకుడితో కలిసి రేణుక ఈ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తాను బయటకు వెళ్లి వచ్చేసరికి రేణుక ఉరివేసుకుని ఉందంటూ ఆరిఫ్ పోలీసులకు సమాచారం అందించాడు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆరిఫ్ అనేటోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలవడం అదంతా కూడా ఫ్రెండ్లీగా జరిగింది. ఆ తర్వాత వీళ్ళకు ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కూడా ఏర్పరచుకోవడం జరిగింది. నిన్న యాక్చువల్గా 4 o'clock ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి ఆ లాడ్జ్లో దిగి ఆ డే అంతా కూడా వాళ్ళు ఏదైతే కొంత ఆల్కహాల్ కూడా తీసుకొని ఎంజాయ్ చేసినట్టున్నారు. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు ఈ ఆరిఫ్ అనేటోడు వేరే వాళ్ళ ఫ్రెండ్ది ఎవరిదో ఫంక్షన్ ఉందని చెప్పేసి పిల్లర్ నెంబర్ 102 దగ్గరికి వెళ్ళడం జరిగింది. 12:30 ఆ ప్రాంతంలో వాళ్ళ ఫ్రెండ్కి సత్యకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పి ఆమె సూసైడ్ చేసుకున్నట్టుగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్లో తెలియడం జరిగింది.